జై శ్రీరామ్ రామసైన్యం యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీను. 2వ తారీఖు 3వ నెల 2024న మా పాప యొక్క పెళ్లి జరిగిందండి. ఆ పెళ్లి తంతు కార్యక్రమాన్ని వీడియో తీసి మీకు పెట్టడం జరిగింది. పసుపు కుంకుమ కొన్ని దగ్గర నుంచి పెళ్లి రాట వేసే వరకు జరిగే కార్యక్రమం. ఇప్పుడు మా అమ్మగారు, మా తర్వాత మా మేనత్త, తర్వాత బంధువర్గాలందరూ కలిసి పసుపు కుంకుమ సావుకారుల దగ్గర నుంచి ముహూర్త ప్రకారంగా తీసుకుంటున్నారు. పల్లె గ్రామాల్లో చాలా చక్కని వాతావరణం. పెళ్ళి అనేసరికి బంధువులు, బంధుగణాలు, చుట్టూ ఉన్నవారు, ఆత్మీయులు, స్నేహితులు అంతా కలిసి చాలా చక్కగా నిర్వహించే కార్యక్రమం. 3 రోజుల పాటు జరిగే పెళ్లి కార్యక్రమం చాలా బాగుంటుందండి. 29వ తారీఖు 2వ నెల 2024 సంవత్సరం రాట వేయడం జరుగుతుంది, పెళ్లి రాట. ఆ పెళ్లి రాట వేయడానికి మన బంధువులు, మా చుట్టూ ఉన్నవారు, స్నేహితులు, అలాగే మా గ్రామంలో ఇంచుమించు అందరినీ పిలుచుకోవడం జరుగుతుంది. మాతృమూర్తులందరూ వస్తూ ఈ కార్యక్రమంలో చాలా అందంగా నిండుగా ఉంటుందండి. అటువంటి మాతృమూర్తులు జరిగే ఏ కార్యక్రమం అనేది చాలా చక్కగా ఉంటుంది. ఏ కార్యక్రమంలో కూడా ప్రధాన పాత్ర మాతృమూర్తులే, ఆడవారే. వారు లేనిదే ఏ కార్యక్రమం లేదు. చాలా చక్కగా ఆ రాటుడికి అంతా వచ్చారు. మా గ్రామంలో ఉన్న అందరూ కలిసి అక్కడికి వచ్చిన తర్వాత రాటుడుపు ఉడిసేయడానికి ఒక 10 నిమిషాలు టైం ఉండడం వల్ల ముందుగా వచ్చారు. అలాగే అత్తా కోడళ్ళు, వదిన మరదళ్ళు వరుసను చూసి సరదాగా ఆ పసుపు తీసుకుని ఒకరికొకరు పూసుకుంటూ ఇదంతా మనదే కార్యక్రమం, మనమంతా బంధువులు, అంతా సరదాగా ఉందామనే ఆలోచనతో ఆ 10 నిమిషాల్లో ఈ కార్యక్రమం జరిగింది. చాలా ఆనందం వేసిందండి. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా వారు ఉంటేనే కార్యక్రమం చాలా నిండుగా ఆనందంగా ఉంటుంది. వాళ్ళ యొక్క సరదా, ఆడవారు ఎప్పుడైతే ఆనందంగా సంతోషంగా ఉంటారో ఆ గ్రామం ఏంటి, ఆ ఊరేటి చాలా ఆనంద నిలయం అవుతుంది. అటువంటిది ఆ మాతృమూర్తులందరూ ఆ సరదా కార్యక్రమం జరిగింది. అందాక రాటేసే వరకు చాలా చక్కగా ఒకరినొకరు పసుపులు రాసుకుంటూ ఒకరినొకరు సరదాగా మాట్లాడుకుంటూ కాలాక్షం జరిగింది. పదే చెప్పడానికి కారణం ఏంటంటే ఒకే గ్రామం, మనమంతా ఒకటమే, అన్ని కార్యక్రమాలు అందరం కలిసి చేసుకుందాం ఆలోచన పల్లె గ్రామాల్లో ఇప్పటికీ సాగుతున్న కార్యక్రమం అండి. జయ శ్రీరామ్. ముహూర్త ప్రకారంగా అందరూ ఆ రాటేసి ఆ మట్టితో పాటు పాలు, నవదినుసులు వేసి అందరూ చేతులతో ఆ రాటని ఉడిచారండి. చాలా సంతోషం. వచ్చిన మాతృమూర్తి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే మా రామాలయం అండి, మా అమ్మాయిని పెళ్లి కూతురు అలంకరించిన తర్వాత రామదర్శనానికి తీసుకెళ్ళాము. చాలా చక్కని రామాలయం. ఆవిడ మా మేనత్ అండి. అలాగే ఆ రాముడు చిరునవ్వుతో నీలవర్ణ మేఘశ్యామ రూపంలో ఉండి చాలా చక్కగా చిరునవ్వు నవ్వుతూ ఉంటాడండి. 1 రోజు 2 రోజు లేట్ అవ్వచ్చే కానీ మనసు సాక్షిగా ఏ కార్యక్రమం జరిగినా తప్పనిసరిగా ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుందండి. మా రాముల వారు అంత చక్కని వారు. అలాగే ఆ రాముని ఆశీస్సులు తీసుకుంటుంది మా పాప. ఆ రాముని ఆశీస్సులతో పాటు రామసైన్యం యూట్యూబ్ ఛానల్ మీరందరూ కూడా మా కుటుంబాన్ని భావించి రాముని ఆశీస్సులతో పాటు మీ ఆశీస్సులు అందిస్తారని వీడియో తక్కువ పెట్టడం జరిగింది. మీ చల్లని మనసుతో వాళ్ళు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించమని మనవి చేస్తున్నాం. జయ శ్రీరామ్. ప్రతి గ్రామాల్లో కూడా పల్లెటూరులో జరిగే ఏ ఆచారమైనా జరే అందరినీ కలుపుకొని చేసే కార్యక్రమం. ఈ పెళ్ళి కూడా అటువంటిదే. అన్ని కుటుంబాలు అందరూ కలిసి చాలా చక్కగా నిర్వహించే కార్యక్రమే ఈ పెళ్లి కార్యక్రమం. మా రాముల వారి గుడి చాలా చక్కనండి, మాకు తగ్గ గుడి. రాముడు చాలా సున్నితపరుడు, ఆయనకు తెలుసు సంసార బాధలన్నీ. జయ శ్రీరామ్. పెళ్లి కూతురిని టైం అవుతుందని ఉదయాన్నే వెళ్ళి దాటిస్తున్నాం. వాళ్ళ పెద్దమ్మ గారండి, మా ఆవిడ అలా అక్క, అలాగే తన స్నేహితురాలు. జయ శ్రీరామ్. మా పాపకి ఎదురొచ్చే ఆవిడ మా అమ్మగారండి. చాలా సంతోషం. ఈ వీడియో పూర్తిగా చూడండి, చివరి వరకు. మా అత్త మామల్ని, మా ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. జయ శ్రీరామ్. జయ శ్రీరామ్. మా పాప నా ప్రాణం అండి, కానీ తప్పదు కదా పెళ్ళైన తర్వాత అత్తవారింటి పంపడం. అలాగే వాళ్ళ అమ్మమ్మ ఇంటికే వెళ్తుంది కాబట్టి అది ఒక ఆనందం. జయ శ్రీరామ్. జయ శ్రీరామ్.
సంసారాలు అనుభవించాలి, దండం పెట్టుకోండి. వశిష్ఠ సప్త ఋషులవి 7 ఋషులు. 7 ఋషుల్లోని అంశంకోళ్ళగా 4, గొడవలాకారులు 3 ఉంటాయి. ఆ 3 చుక్కల మధ్యనే అరుంధతి ఉంటుంది. ఆవిడ ఏంటంటే వశిష్ఠ మహాముని వారి భార్య. ఆవిడ దండం పెట్టుకోండి, కళ్ళు తెలుసుకోండి, కళ్ళు తెలుసుకోండి. బుద్ధం ఇచ్చేది. నువ్వు దండం పెట్టమ్మా, నువ్వు చూపించు. చూడు